విశాఖపట్నాన్ని ఒక అదానీ పట్టణంగా, ఒక జిందాల్ పట్టణంగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ సిటీని మీరు వెనక్కి చేతుల్లోకి తీసుకోవాలి అని అంటే మీరు ప్రజలుగా మీరు నడుం కట్టాల్సిందే. మీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మీ సిటీని ఈ కబంధహస్తాల నుంచి ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, ఆ కోరిక కూడా లేదు, ఆ రిస్క్ వాళ్ళు తీసుకోరు. ఈ సిటీని మళ్ళా మీరు కాపాడుకోవాలంటే ప్రజలు నడుం కట్టాల్సి. విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నాన్ని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే వాళ్ళ ప్రాంతాల్లో భూములు, ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం సిటీని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. అది నాకు ప్రాక్టికల్ గా తెలుసు. ఈ సిటీని అంతగా ప్రేమించే మీరు మీ కళ్ళెదురుగా దాన్ని ఎత్తుకుపోతా అంటే, గద్దలు కాకులు ఎత్తుకుపోతా అంటే చూస్తూ ఊరుకోమాక. దయచేసి ప్రశ్నించండి. అందరూ కొంచెం ఆర్గనైజ్ అవ్వండి. మీ సిటీని మీరు మళ్ళా వెనక్కి. స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణాలు త్యాగం చేసి వేలు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఇందిరాగాంధీని ఎదిరించి సాధించుకున్న స్టీల్ ప్లాంటు, 20,000 ఎకరాల్లో కట్టినటువంటి స్టీల్ ప్లాంటు, 64 గ్రామాల ప్రజలు తట్టబుట్ట తీసుకుని మారు మాట్లాడకుండా ఖాళీ చేసి స్టీల్ ప్లాంట్ కి అప్పజెప్పినటువంటి స్టీల్ ప్లాంటు బిచ్చ వేసినట్టుగా 107 గజాల్లో ఇళ్లు కట్టుకోండి పోండి అని చెప్పి అంటే, ఆ 107 గజాల్లో ఇళ్లు కట్టుకుని మారు మాట్లాడకుండా, తిరిగి అడగకుండా సహించినటువంటి ఈ ప్రజలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి, గవర్నమెంట్ ఇచ్చిన మాట తప్పి మోసం చేసి వాళ్ళలో కొంతమందికి ఇవాళ కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్, ఆ ప్రజల త్యాగాల మీద నిర్మాణం అయినటువంటి స్టీల్ ప్లాంట్, అందులో 6,000 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ ని నిర్దాక్షిణ్యంగా ఒక్క కలం పోటుతో తీసి పాడేస్తే తల దించుకుని వెళ్లిపోయినటువంటి ప్రజానీకం ఈ ప్రజానీకం. వాళ్ళని మళ్ళా స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టకుండా వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేసి వాళ్ళు ఒక బహిష్కృతులుగా, స్టీల్ ప్లాంట్ నుంచి బహిష్కృతులుగా వాళ్ళని ముద్రేసి బయటకు తోలేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉంటే ఎదురు మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళ గురించి రిప్రజెంట్ చేయడానికి కూడా మన ఈ ప్రజాప్రతినిధులకి తీరిక, చొరవ, ఆసక్తి లేని పరిస్థితులు మనం